హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు వస్తున్నారు పక్కా రాసుకోండి అనేది చెప్తానని చెప్పా మీకు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొత్తం 8 మంది రాబోతున్నారు. 8 మంది లిస్ట్ మన దగ్గర ఉంది. సో 8 మందిలో ఎవరెవరు ఏ సీజన్ నుంచి వస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ మనం చూసినట్లయితే గౌతమ్ కృష్ణ సీజన్ 7 నుంచి వస్తున్నాడు. సో మనకు తెలుసు గౌతమ్ కృష్ణ ఏ రేంజ్లో ఆడాడు. శివాజీ గేమ్ని ఎండగట్టి శివాజీకి ఇది అది అని శివాజీ మీద చాలా కంప్లైంట్, మీరు ఒకటి పోర్ట్రై చేసేస్తున్నారు, ఇలా ముద్రేసేస్తున్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మీకు శోభా శెట్టితో కూడా బాగా అంటే బాగా పడింది. ఇద్దరికి కూడా టఫ్ ఫైట్ అనేది జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఆ సీజన్లో హైలైట్ అనేది చెప్పుకోవాలి. నో బాడీ నా ఇష్టం గుర్తుండే ఉంటుంది ఆ డైలాగ్ అందరికీ కూడా. సో గౌతమ్ కృష్ణ సీజన్ 7 నుంచి వస్తున్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజ కూడా సీజన్ 7 నుంచి రాబోతున్నాడు. సో టేస్టీ తేజ మనకు తెలుసు ఫుడ్ బ్లాగర్. అలాగే మనకి చాలా అంటే చాలా కామెడీ పంచులు టైమింగ్ అంతా కూడా బాగుంటుంది. మనోడి స్టైల్ డిఫరెంట్. అప్పుడు శోభా శెట్టితో కాస్త సో మనోడు ఫన్ చేయడం అది చేయడం అదంతా కూడా అందరికి గుర్తుండే ఉంటుంది. సో టేస్టీ తేజ రాబోతున్నాడు సీజన్ 7 నుంచి. నెక్స్ట్ ఇదే సీజన్ 7 నుంచి ఒకే ఒక వారం ఆడింది నైని పావని. సో అందరికీ తెలుసు నైని పావని నామినేషన్స్లోకి రాగానే ఇది అన్ఫేర్ అని మొత్తుకున్నారు పాపం. అయినా కూడా ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయింది. కానీ గేమ్ మాత్రం బ్రహ్మాండంగా ఆడింది. ఒక గేమ్ మాత్రం ఆ టాస్క్ ఏదో ఒక టాస్క్ వచ్చింది గ్రూప్ టాస్క్. ఆ గ్రూప్ టాస్క్లో పర్ఫార్మెన్స్ బాగుంది పాపం. పర్ఫార్మెన్స్ బాగుంది. అన్యాయం ఆ అమ్మాయి వెళ్ళిపోవడం అన్యాయం అన్నారు. కొంచెం శివాజీతో బాండింగ్ కూడా అప్పుడు ఏర్పడింది మనకి. అందరూ కూడా ఫీల్ అయ్యారు, అరే ఈ అమ్మాయిని ఉంచాల్సిందే అని. సో చాలామంది ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి ఫీల్ అవుతారు. సో నామినేషన్లో ఉన్నప్పుడు ఓటేయరు. ఇంకా వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది POV పాయింట్ ఆఫ్ వ్యూ అంట. కొత్తగా నేర్చుకున్నాం మనం. సో నెక్స్ట్ రోహిణి సీజన్ 3 నుంచి రాబోతుంది. సో కామెడీ టైమింగ్ అది మనకు తెలుసు ఏ రేంజ్లో ఉంటుంది అనేది. సీజన్ 3లో పాప అన్నెసరీగా ఎలిమినేట్ అయిపోయింది. ఎలాగంటే ఈ నామినేషన్స్ అప్పుడు చెవిలో గుసగుసలాడడం, అప్పుడు ఆ రూల్ ఉండేది. నామినేషన్స్ ఎవరో డిస్కస్ చేయకూడదు లోపల, అందులోనూ కన్ఫెషన్ రూమ్లో జరిగిన నామినేషన్స్ బయట అసలు చెప్పకూడదు. అది పెద్ద రూల్. ఆ రూల్ని బ్రేక్ చేసేసింది శివజ్యోతి. రోహిణి చెవిలో ఏదో మాట్లాడింది పాపం. ఈ అమ్మాయి కూడా మెల్లగా మాట్లాడింది. సో శివజ్యోతి కారణంగా ఈ అమ్మాయి నామినేషన్లోకి వచ్చింది ఆ వారం. రోహిణి మీరు నేరుగా నామినేట్ అవుతున్నారు, ఎంత చెప్పినా మీరు వినలేదని బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేసాడు. ఆ వీక్ వెళ్ళిపోయింది. అప్పుడు దాకా నామినేషన్ రాకుండా మంచి లాజిక్ పాయింట్స్ అవి వర్కౌట్ చేసింది. కానీ ఆ సీజన్లో గేమ్ కొంచెం బాగానే ఆడింది. కానీ చాలామంది గుర్తులేదు సీజన్ 3 అనేది రోహిణి గేమ్ గుర్తులేదు. సో మరోసారి గుర్తు చేయడానికి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో సీజన్ 3 నుంచి రోహిణి. నెక్స్ట్ సీజన్ 4 నుంచి మెహబూబ్ మనందరికీ తెలుసు డ్యాన్సర్. సో సీజన్ 4లో మెహబూబ్ అండ్ సోహైల్ వాళ్ళ బాండింగ్ అనేది బాగుండేది. అలాగే అఖిల్తో కూడా కలిసి వాళ్ళ ముగ్గురు కూడా ఒక ఫ్రెండ్షిప్ గేమ్ అనేది ఆడారు. అది పాపం దెబ్బ కొట్టింది. మధ్యలో మనోడు కొంచెం లూజ్ టాక్ మాట్లాడడం, హోటల్ టాస్క్లో అన్నెసరీగా రెచ్చిపోవడం అవినాష్ మీదే సేమ్. సో సీజన్ 4 నుంచి మెహబూబ్. మళ్ళీ ఇదే సీజన్ నుంచి మీకు ముక్కు అవినాష్ కూడా వస్తున్నాడు. ముక్కు అవినాష్ మనందరికీ తెలుసు ఏ రేంజ్లో గేమ్ ఆడాడు. చాలామందికి గుర్తుంటుంది ఆ ప్రోమో. ఇప్పటికీ హైలైట్ ఏంటంటే అమ్మ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ రోబో టాస్క్లో ఛార్జింగ్ పెట్టేయడం అనేది హైలైట్ అంటే హైలైట్గా నిలిచింది. సో ఆ ముక్కు అవినాష్ కామెడీ. మనోడు కూడా వచ్చింది సెకండ్ వీకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చాడు. స్టోర్ రూమ్ నుంచి ఒక జోకర్ గెటప్లో వచ్చాడు. సో అందరికీ ఫన్ అనేది ఇచ్చాడు. ముఖ్యంగా హోటల్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడాడు. సో మీకు నోయల్ని కొంచెం ఇమిటేట్ చేసే కొంచెం కామెడీ చేసినందుకు నోయల్ బాగా హట్టే స్టేజ్ మీద ఒంటికాల మీద నుంచోబెట్టి ఫుల్ క్లాస్ వీకాడు అమ్మ రాజశేఖర్కి అండ్ ముక్కు అవినాష్కి. మనోడు మెల్లగా అమ్మ రాజశేఖర్ టీంలోకి పోవడం, అటు అఖిల్తో ఉండడం, అంటే అభిజిత్ గేమ్ని అంతా ఎనలైజ్ చేయలేకపోయాడు. సో అందుకని చెప్పి మనోడి స్టైల్లో మనోడు ఎంటర్టైన్మెంట్, మనోడు గేమ్ అనేది మనోడు ఆడాడు. సో సీజన్ 4 నుంచి సో ముక్కు అవినాష్ అనమాట వచ్చేది. నెక్స్ట్ సీజన్ 5 నుంచి యాంకర్ రవి చాలా మటుకు అసలు కన్ఫర్మ్ లేదని నేను మొన్న లైవ్లో కూడా చెప్పా. లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మ్ లేదు యాంకర్ రవిది. బట్ ఇప్పుడు కొంచెం కన్ఫర్మ్గా వినిపిస్తుంది. ఎందుకంటే కాస్త హైయెస్ట్ రెమ్యునరేషన్ నాకు తెలిసి యాంకర్ రవినే
అందరికంటే కూడా. సో ఏది బిగ్ బాస్ సీజన్స్లో. సో యాంకర్ రవి రాడేమో, మరి అంత బడ్జెట్ పెట్టి యాంకర్ రవిని తెచ్చుకుంటారో లేదని బట్ ఇప్పుడు సమ్వార్ కొన్ని వారాలు మిగిలింది కాబట్టి మేబీ కొంచెం తగ్గించి ఉండొచ్చు. లేదంటే గేమ్ పరంగా టాస్కుల పరంగా సరిగా ఆడట్లేదు కాబట్టి గేమ్ పరంగా టాస్కుల పరంగా ఏమైనా కాస్త ఇది చేసి ఉండొచ్చు. అంటే బాగా ఆడిస్తాడు గేమ్ అనేది. అప్పుడు కూడా సీజన్ 5లో కూడా మనోడు ఆడించేవాడు. సనీ మాస్టర్తో, శ్రీరామ్ చంద్రతో, వీళ్ళందరితో ఉండేవాడు. గ్రూప్ లాగా, ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ లాగా ఉండేది ఆ గ్రూప్ అంతా. బట్ ఇండివిజువల్ గేమే ఆడారు. లహరి విషయంలోనే మనోడు కొద్దిగా బ్యాడ్ అయింది. ప్రియా నామినేట్ చేస్తూ మొత్తం ఏం జరిగింది, హగ్ ఏంటి అదేంటి అని బయట పెట్టింది. సో అది కొంచెం మనోడికి కాస్త నెగిటివిటీ వచ్చింది తప్ప, ఆ తర్వాత ఒక అన్ఫేర్ ఎలిమినేషన్లో మనోడికి ఫుల్ అంటే ఫుల్ ఇది వచ్చింది, హైప్ అనేది వచ్చింది, గ్రాఫ్ అనేది పెరిగింది. సో అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని మొత్తుకున్నారు కూడా. సో తర్వాత ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ వస్తే వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ కూడా ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు, చాలామందిని ఇది చేశారు కూడా. సో అందరికి గుర్తుండే ఉంటుంది ఇది. సో సీజన్ 5 నుంచి యాంకర్ రవి. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్పుకోవాలి మనం, హరితేజ. సీజన్ 1 నుంచి హరితేజ హరికథ అంటే సీజన్ 1లో బాగా ఫేమస్. చాలామంది సీజన్ 1 చూసి ఉండరు. నేను 1 నుంచి రివ్యూలు చెప్తున్నా మీకు. సో 1లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు హరితేజకు ఒక క్లాస్ కూడా వీకాడు ఒక వారం. ఏంటి నీ వీడియోలు బయట పెట్టినా ఒక వీడియో వేసి కూడా చూపెట్టేసరికి సరెండర్ అయిపోయింది అమ్మాయి. తర్వాత ఇంక శివాలజీతో టామ్ అండ్ జెర్రీ ఫైట్ అనేది ఎప్పుడు వాళ్ళిద్దరికి నడుస్తూ ఉండేది. బాగా అంటే బాగా లాజికల్స్ వర్కౌట్ చేస్తుంది అనమాట అమ్మాయి. లాజికల్ అనేది వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో బయట ఉన్నాను కొంచెం అదే దోమలు అయితే తిరుగుతూ ఉన్నాయి. సో అది. సో నెక్స్ట్ ఎవరు ఆల్మోస్ట్ అందరూ చెప్పేస్తాం, 8 మెంబర్స్ వచ్చారు. సో యాంకర్ రవి రాసుకోండి. సో ముక్కు అవినాష్, హరితేజ 3, రోహిణి సీజన్ 3 నుంచి రోహిణి, మెహబూబు, నైని పావని, టేస్టీ తేజ అండ్ గౌతమ్ కృష్ణ. ఈ 8 మంది బడ్డీస్గా లోపలికి వస్తారన్నమాట. సో అది మరి వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఎవరు అవుట్ అవుతారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటుంది అనేది ఇంకో వీడియో చేశాను. సో ప్లీజ్ ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి. ఆ వీడియో మీకు నెక్స్ట్ ఒక 1 అవర్లో వస్తుంది. అంటే ఓటింగ్ సినారియో ఫస్ట్ డే మధ్యలోనే, అంటే మిడ్ మధ్యలోనే తీసుకుని, ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఓటింగ్ అనేది. సో ఈ రోజు నుంచే తీసుకొని ఎవరు మిడ్ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు అనేది చెప్తా. అలాగే ఎవరు వెళ్ళిపోబోతున్నారు మిడ్ వీక్ అనేది మనం అనలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే మ్యాక్సిమం స్వాప్ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకవేళ స్వాప్ అవ్వాల్సి వస్తే ఎవరు స్వాప్ అయిపోయి వెళ్ళిపోతారు, అంటే ఒకళ్ళు ఎంట్రీ ఒకళ్ళు ఎగ్జిట్ ఇలా కానీ ప్లాన్ చేస్తే ఇది అన్ఫేర్ అని మొత్తుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. బట్ ఓటింగ్ ఆర్డర్, ఓటింగ్లో ఎవరు లిస్ట్ అనేది వీకెండ్ చెప్తారనమాట నాగార్జున గారు వచ్చి. సో అలా కాదమ్మా, మీ ఓటింగ్ ప్రకారం కాదు, వీకెండ్ ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయారు. ఒకవేళ టాప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేసారు అనుకుంటే, ఒకవేళ వాళ్ళు మేబీ ఏమన్నా సీక్రెట్ రూమ్లో పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇవ్వచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అలా కూడా మనకి షాకింగ్ లాగా ఉండొచ్చు. లాస్ట్కి ఎప్పుడో శనివారం వచ్చి నాగార్జున ఇదిగో సీక్రెట్ రూమ్లో ఉన్నారు వీళ్ళిద్దరూ అని తీసుకుని రావచ్చు. అంటే హిందీలో అలా జరిగింది. సో హిందీ బిగ్ బాస్లో ఒకసారి ఏమైందంటే ముగ్గురిని మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ముగ్గురు వెళ్ళిపోతే ముగ్గురు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారు. ఈ ముగ్గురిని ఎక్కడ ఉంచారంటే హోస్ట్ వచ్చే వరకు సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఇది ఆడియన్స్కి కూడా తెలియదు. అరే వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు అని అసలు ఆ వారం అంతా ఒక ఎగ్జైట్మెంట్ నడిచిందనమాట. ఆ తర్వాత హోస్ట్ వచ్చి ఆ ముగ్గురు ఏమయ్యారని మీరు అనుకుంటున్నారు కదా, ఆ ముగ్గురు ఎక్కడున్నారు చూపిస్తా అని చెప్పి టీవీలో చూపెట్టి వాళ్ళ ముగ్గురు ఒకే రూమ్లో ఉంటారు అనమాట, సీక్రెట్ రూమ్లో. వాళ్ళ ముగ్గురికి ఒక ఇది అనేది ఉంటుంది, వాళ్ళు బిగ్ బాస్ షోని వాచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకుని వచ్చి ఈ వైల్డ్ కార్డ్ ముగ్గురిని హౌస్లో ఉంచి ఎవరిని స్వాప్ చేస్తారో హౌస్ మేట్ ఓటింగ్ పెడతారు. దాన్ని బట్టి ఎవరు ఓటింగ్ ప్రకారం లిస్ట్లో ఉన్నారు ఎలిమినేషన్ అనేది చేశారు. అంటే హిందీలో చేసిన ప్రొసీజర్ చెప్తున్నా. సో హిందీలో ఇలా చేశారు. సో దాన్ని బట్టి నేను అనుకుంటున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలా ఉంటుందని. మిడ్ వీక్ ఎలిమినేషన్లో మనం ఆడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.